అండి. బట్ ఇది 6 months పీరియడ్ మిస్ అయింది. నా టమ్మీ కూడా ముందుకు వచ్చేస్తుంది. సడన్గా వెయిట్ గెయిన్ అయిపోయాను. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టఫ్. ముందుగా నేను ఈ వీడియో చేయడానికి ముందు చాలా ఆలోచించానండి, చేయాలా వద్దా అని. బట్ నా లైఫ్లో ఏదైతే జరుగుతుందో చాలామంది అమ్మాయిల లైఫ్లో ఇది జరుగుతుందని అనుకుంటున్నాను. నాలా ఉన్న ఈ ప్రాబ్లం ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఈ ప్రాబ్లం ఎవరికైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే నా అంత సిచ్యువేషన్ మ్యాక్సిమం అంతమందికి ఉంటుంది, చూసాను కొంతమందికి. బట్ నాకు ఎలా అంటే 6 months నుంచి ఇప్పుడైతే ప్రజెంట్ పీరియడ్స్ రావట్లేదండి, ఆగిపోయినాయి. అంటే నాకు 2-3 years నుంచి ఇలాగే జరుగుతుంది. 2-3 months రావడము, మళ్ళీ ఆగిపోవడము, అలా 4 months 5 months అలా దానికి నచ్చినప్పుడు వస్తాం, రాకపోవడం, ఇలా మొత్తం లోపల సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వస్తే పీరియడ్స్ వస్తే మటుకి 40 days 30 days అలా 40 days 30 days పైన నాకు ఈ బ్లీడింగ్ అనేది రెగ్యులర్ అలా అయిపోతూ ఉంటుంది, ఆగదు అది. నాకు మళ్ళీ మెడికేషన్ తీసుకుని బ్లీడింగ్ ఆగడానికి మనం నార్మల్ ఏమో గైనిక్ నెల్లి కన్సల్ట్ చేసి ఇలా అడిగితే ఆవిడ ఇచ్చేవారు, అలా అప్పుడు తగ్గేది మళ్ళీ. సో ఇలా ఉండటమో లేకపోతే విపరీతంగా పెయిన్ అనమాట. ఈ పీరియడ్స్లో వచ్చే పెయిన్కి నాకైతే అసలు ఇంకా కింద పడిపోయి మంచం పడుకుని దొరలేదాన్ని అనమాట. నాకు అసలు అమ్మ అమ్మ అని చాంట్ చేస్తుండేదాన్ని. నెక్స్ట్ పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే నాకు ఆ పెయిన్ తగ్గేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే నాకు ఈ పీసీఓడి అంటారా, వాట్ ఎవర్, ఈ ప్రాబ్లం అయితే నాకు అసలు ఇంకా నా పీరియడ్స్ అంటే నాకు విపరీతమైన ఏమంటారో కూడా నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదు. సో గైనిక్ని కన్సల్ట్ అయ్యాను. ఇప్పుడు కూడా ఆవిడ అన్నీ చెక్ చేసి రిపోర్ట్స్ అన్నీ చాలా నార్మల్గా ఉన్నాయమ్మా, ఏమీ లేదన్నారు. నాకు అప్పుడు ఇంకా విపరీతమైన కోపం వచ్చిందనమాట. వై? బికాజ్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ మై అబ్డోమెన్, ఏమీ లేదు, అంతా బాగుంది, వాటర్ బబుల్స్ లేవు, అంతా చాలా బాగుంది. బట్ ఎందుకు వై అంటే ఆవిడ జస్ట్ ఒకటే మాట అన్నారు సింపుల్గా, ప్రాపర్ డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ ఉండాలమ్మా, అదర్వైజ్ మీవి ఇంక ఇలాగే ఉంటుంది, నువ్వు ఎంత మెడిసిన్ యూస్ చేసినా మళ్ళీ ఇది నార్మలే అన్నట్టు సేమ్ అలాగే జరుగుతుంది. ఆవిడ ప్రతిసారి నాకు హార్మోనల్ పిల్స్ సజెస్ట్ చేసేవారు, అవి వేసుకుంటే 2-3 months రెగ్యులర్గా వచ్చింది, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలాగే అవుతుండేది. సో ఇప్పుడైతే ఇంకా 6 months అయిపోయింది నాకు. నేను ఎలా ఉండేదాన్ని అంటే ఈ పెయిన్ తట్టుకోలేక అమ్మ పీరియడ్స్ రాకపోవడమే బెటర్ అన్న థాట్లో ఉండిపోయేదాన్ని. సో ఇప్పుడు నాకు ప్రజెంట్ ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. హార్మోనల్ ఇష్యూస్, అసలు పొట్ట మనకి అబ్డోమెన్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా జస్ట్ ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కేవలం ఇంత జరుగుతుంది. దీనివల్ల మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి అన్న థాట్లో ఇంక నేను ఇది చేద్దామని ఫిక్స్ అయ్యానండి. అంటే మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. అమ్మాయి అంటే ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా మెడిసిన్ యూస్ చేయలేను, ప్రాపర్ డైట్, స్లీప్, ఎక్సర్సైజ్ ఎలాగో చేయమన్నారు కదా అని చెప్పి నాకు ఈ డైట్ అనగానే నాకు ఒక్కలే గుర్తొస్తారు, మన లెజెండరీ మంతెన సత్యనారాయణ రాజు గారు. ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఆయన నాకు చాలా చాలా ఇష్టం. ఆయన నాకు చాలా చాలా గౌరవం ఆయన అంటే. ఫస్ట్ ఆయన ఇంకా ఆయనకి ఎడిక్ట్ అయిపోయాను అనమాట పూర్తిగా. అసలు ఆయన ఏం చెప్పినా ఇంకా అసలు నాకు అసలు అలా వింటూ ఉండాలనిపిస్తుంది. సో నేను ఫిక్స్ అయింది అయితే ఒకటే, డైట్ చేద్దాం అనుకున్నాను, అది మంతెన గారి డైట్ అని ఫిక్స్ అయ్యాను. సో అలాగా నేను అనుకుని ఇది చెప్పినట్టున్నారు, అందుకే నాకు ఇది అప్పటికి మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. సో నేను అదనమాట ఈ డైట్ స్టార్ట్ చేయడానికి అయితే మెయిన్ రీజన్. ఇది కూడా మంతెన గారి ఆశ్రమంలో యూస్ చేసేదే. సో రేపటి నుంచి హెల్దీ లైఫ్, నెక్స్ట్ హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ మైండ్. నేను ప్రతిదీ మన ఛానల్లో నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. మంచి హెల్దీ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎవరైనా రిలేటెడ్గా ఉంటే ఈ వీడియోకి వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం మోటివేట్ చేయండి మీరు కూడా, నన్ను మోటివేట్ చేస్తే నేను డైట్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను 90 days. మీకు ఈ వీడియో రిలేట్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ and see you tomorrow in the next healthy video. Thank you.